అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మహాన్యూస్ వంశీ కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు, బినామీలుగా ఉన్నాడు, మీ కులం కాదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి మీద మీరు కొంతమంది కక్ష కట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇచ్చారు, మీరు కూడా చేశారు. దీంట్లో నాన్ కమ్మ జర్నలిస్ట్ని, నాన్ కమ్మ ఆర్గనైజేషన్ని దయచేసి చూపించండి. మీరు టీడీపీ జర్నలిస్టా, వైసీపీ జర్నలిస్టా? కాంట్రవర్సీ ఎప్పుడు నాతో ఉండాలి, నా చుట్టూ ఉండాలి, కాంట్రవర్సీ ద్వారా మాత్రమే మహాన్యూస్ రేటింగ్ పెరుగుతుంది, నేను ఎస్టాబ్లిష్ అవ్వగలను అనేటువంటిది మీ సిద్ధాంతమని చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు. మిమ్మల్ని టాల్కమ్ పౌడర్ అంటారు, గోంగూర రెస్టారెంట్ అధినేత అంటారు. ఇంకా థింగ్ ఏంటంటే మహాన్యూస్ అధినేతగా ఎదిగినా కూడా కాంట్రిబ్యూటర్ లెవెల్లోనే ఆలోచిస్తున్నారు అంటారు. వైసీపీ అరాచక విధానాలని క్వశ్చన్ చేసినంత విధంగా చంద్రబాబు గారిని, కూటమి సర్కార్ని మహాన్యూస్ నిలదీయదు. ఒక జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్గా నేను ఇక్కడ దాకా వచ్చినటువంటి ఒక వ్యక్తిని వంశీ గారు, వెల్కమ్ టు ద హాట్ సీట్ సార్. నమస్కారం విజయసాధు గారు, బాగున్నారా? సార్ బాగున్నాను. ఏపీలో చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఛానల్స్ని టార్గెట్గా పావుగా వాడుకుంటున్నాయి, అందులో మహాన్యూస్ కూడా ఒకటి. అదైతే అవాస్తవం అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని అంశాల విషయంలో నేను వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం. ఎందుకు అనంటే వారు చేసినటువంటి పరిపాలనా విధానంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు అది రాష్ట్రానికి, ప్రజలకి నష్టం చేసే విధంగా ఉన్నటువంటి ఆ నేపథ్యంలో వాటిని నేను అబ్జెక్ట్ చేశాను. అబ్జెక్ట్ చేయటువంటి కథనాలని మనం ఆ రకంగా ప్రసారం చేస్తుంటాం. దానికి వారికి కొంత బాధ కలిగి ఉండొచ్చు. ఆ బాధతో వాళ్ళు ఆ టార్గెట్ చేసి ఉండొచ్చు. ఆ టార్గెట్లో భాగంగా వాళ్ళు నన్ను కొంత విభేదించేటువంటి ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి వారు ఒక ముఖ్యమంత్రి, నేను ఒక మీడియా అధినేతని. వారి విధానాలు వారివి, నా విధానాలు నావి. అంతేగాని నాకు వారికి ఏమైనా ప్రత్యక్షమైనటువంటి శత్రుత్వం ఉంటుందా? ఉందా? అసలు ఎందుకు ఉండిద్దండి? ఏ రకం ఉంది? నాది ప్రకాశం జిల్లా, ఆయనది కడప. ఆయన ఒక పొలిటికల్ పార్టీ, నేను ఒక జర్నలిస్టు అంటే మనం ఎప్పుడో 2004 నుంచి ఉన్నాం కాబట్టి గతంలో ఆయన ఒకటి 2 సందర్భాల్లో మీడియా ఇంటరాక్షన్స్లో అట్లా తప్ప పర్సనల్గా ఆయనతోటి ఎప్పుడు నేను ఇంటరాక్ట్ అయ్యి 1-to-1 కూర్చుంది లేదు. ఎప్పుడు అటువంటి పరిస్థితి ఆయన రమ్మలేదు, నేను అడగలేదు. సార్, ఇది మీరు చెప్తున్నటువంటి వాదన, బయట కూడా చాలా మంది చెప్తున్నటువంటి వాదన. మీ దాకా వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ కొన్ని ఓపెన్గా మీరు హాట్ సీట్లో ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను వంశీ గారు. జగన్మోహన్ రెడ్డి మీ సామాజిక వర్గం కాదు, అంటే మీ కులం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద మీరు కొంతమంది కక్ష కట్టారు. చంద్రబాబు నాయుడు గారు మీ సామాజిక వర్గం, మీ కులం కాబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా. సాధు గారు, మీరే ఇప్పుడు మాట అడిగారు, అక్కడేమైనా చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నారని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పూర్వాశ్రమం టీడీపీ కదా? కాదు, ఆయన ఈయన అంటే మీరు క్యాస్ట్ కాంబినేషన్ చెప్పారు కాబట్టి మరి ఇప్పుడు అక్కడ నేను రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ కాపాడుతున్నానంటే రేవంత్ రెడ్డి గారు మరి నాకు శత్రువు, మరి అక్కడ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇదవుతారు. శత్రువుకి శత్రువు మిత్రుడే కదా? అలా ఎట్లా అవుతారు? ఇక్కడ ఆయనది ఏంది కాంగ్రెస్ పార్టీ, ఆ యొక్క టీడీపీ పార్టీ, అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ మీరు ఏదైతే మీరు ఆయన ఆ సామాజిక వర్గాల మధ్య ఉన్న విభేదంతో ఇట్లా జరుగుతుందా అనేటువంటి మీ ప్రశ్నకి సామాజిక వర్గాన్ని విభేదించడం ఎట్లయితే మరి రేవంత్ రెడ్డి గారిని నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పార్లమెంటరీ రాజకీయాలు మాట్లాడుకున్నప్పుడు క్యాస్ట్ లైన్ డివైడ్ అయిపోయింది సార్. మొన్నటి ఎన్నికలే దానికి ప్రత్యక్ష కారణం. ఎలాగైనా మన సామాజిక వర్గాన్ని బతికించుకోవాల్సిందే అని చెప్పి కమ్మ ల్యాబింగ్ ఒక రకంగా పనిచేస్తే, కమ్మ ల్యాబింగ్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగిపోకూడదని చెప్పి వైఎస్ఆర్సీపీ తరపున రెడ్డి ల్యాబింగ్ పనిచేసింది. నో డౌట్, ఇట్స్ క్లియర్ థింగ్. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది కూడా కమ్మాస్నే టార్గెట్ చేశాడనేటువంటి వాదన చాలా ఉంది. ఈ నేపథ్యంలో మీడియా కూడా రెడ్డి మీడియా, కమ్మ మీడియాగా విడిపోలేదంటారా? అలా లేదు విజయసాధు గారు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలో ఇందాక మీరు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారిని సామాజిక వర్గ కోణంలో చూసేటువంటి ప్రజలు చాలా తక్కువ. ఓకే. ఎందుకనంటే ఆయన చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి, నేను ఆయన ఎందుకు అభిమానిస్తాను అనంటే ఆయన ఒక విజనరీ లీడర్. ఆయన సైబరాబాద్ ఒక నిర్మాణాన్ని సృష్టించినటువంటి వ్యక్తి.
ఆయన ఈరోజు అమరావతి కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఉదయం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 11:30 గంటల వరకు నిరంతరం రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని చెప్పి నిరంతరం శ్రమ చేసేటువంటి వ్యక్తి. దూరం నుంచి చూసినటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా కనపడొచ్చేమో. కొంచెం దగ్గరగా కనుక ఆయన గమనిస్తే ఆయన లాంటి లీడర్ అనేటువంటి వ్యక్తి నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఎప్పుడు కూడా హిస్టరీ ఎట్లా ఉండిద్దనంటే ఆయన తర్వాత చూసే కొద్ది ఆయన యొక్క లెగసీ తెలుస్తుంది. అట్లాగా ఆయన లెగసీ కూడా చాలామంది ఒక క్యాస్ట్ కాంబినేషన్లోనో లేదా ఇంకొక కాంబినేషన్లోనో ఆయన విమర్శించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అసలు ఆ క్యాస్ట్ కాంబినేషన్ అనేటువంటి దాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ నేషన్లోనే లేదా దాదాపు ఈ వరల్డ్లోనే ఒక మంచి లీడర్లో, కష్టపడేటువంటి లీడర్లో, ప్రజల సహకారాన్ని కోరుకునేటువంటి లీడర్లో, అభివృద్ధిని కోరుకునేటువంటి లీడర్లో ఆ లీడర్ ఒకరు అని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి క్వాలిటీస్ సంక్షేమం చేయాలి, ప్రజలకు అందివ్వాలి అనేటువంటి క్వాలిటీస్ ఉంటాయి. కాకపోతే ఆయన డెవలప్మెంటు లేదా కొంచెం కక్షపూరితమైనటువంటి రాజకీయాల విషయంలో ఆయన కొంచెం పర్టికులర్గా కొంత దాన్ని టార్గెట్ చేశాడు. ఏజ్ రీత్యా ఆ వ్యత్యాసం అయ్యి ఉండొచ్చు, లేదా కొంత ఆయనతో పాటు ట్రావెల్ అయినటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు అయ్యి ఉండొచ్చు. బట్ అట్లాంటిది వద్దనంటాం. నేనేమంటానంటే మంచి లీడర్స్ ఉన్నప్పుడు మంచిగా డెవలప్మెంట్ మీద ఇచ్చేసి విజన్ మీద ఇచ్చేస్తే ఆ రాష్ట్రం బాగుంటే, ఈ రాష్ట్రం బాగుంటే ఉద్యోగాలు వచ్చి, వ్యాపారాలు వచ్చి అందరూ అత్యంత సంపన్నులు అయ్యి అందరూ బిగ్ హ్యాపీ లైఫ్ని అనుభవించవచ్చు కదా. పేదరికం గురించి ఆలోచించండి, ఉద్యోగాల గురించి ఆలోచించండి, ఎక్కడైతే మనకి రావాల్సినటువంటి వనరుల గురించి ఆలోచించండి. అవి ఆలోచించకుండా కులం ఏంది, మతం ఏంది, ఏది కోసుకుందాం పట్టు, నీదేందో తెలియదు నాదేందో తెలియదు, కోసుకుందాం పట్టు మన ఇద్దరిది రక్తం వచ్చింది నేను సిద్ధం కోసుకోవడానికి. ఆంధ్రప్రదేశ్లో నిజంగా మీడియా కూడా కులపరంగా విడిపోలేదు అని అనుకుంటే వంశీ గారు, కూటమి సర్కార్ ఏర్పడి 1 year అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇచ్చారు. మీరు కూడా చేశారు. దీంట్లో నాన్ కమ్మ జర్నలిస్ట్ని, నాన్ కమ్మ ఆర్గనైజేషన్ని దయచేసి చూపించండి. అంటే ఇక్కడ మీడియాలో ఇక్కడ మీరు అడిగినటువంటి ఒక పాయింట్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారి లైవ్ ఇవ్వటానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు లైవ్ ఇవ్వలేదు. ఓకే, ఎలక్షన్స్ ముందు ఆయన టార్గెట్ చేసి ఆయన్ని అరెస్ట్ చేసి 54 రోజులు జైల్లో ఉంచితే కూడా ఆయన విషయంలో అదే రకమైనటువంటి ఒక భావనని, వ్యతిరేక భావనను అవలంబించారు. ఎలక్షన్స్ ముందు పనిగొట్టుకొని కొంతమంది ఆయన్ని అధికారంలో రాకుండా చేయటం కోసం టార్గెట్ చేశారు. ఆ నేపథ్యంలో ఆయన వాళ్ళని వ్యతిరేకించి ఉండవచ్చు. వ్యతిరేకించి ఉండటం అని అంటే వీళ్ళు ఎంత చేసినా వీళ్ళు ఇదే రకమైనటువంటి దీంట్లో ఉంటారు అనేటువంటి భావంతో వీళ్ళందరూ గతంలో మరి ఆయనతోటి దగ్గరగా ఉన్నవాళ్ళే. గతంతో ఆయన ఇక్కడ ఏంటంటే మీడియా మన ఇద్దరం ఒక మాట చెప్పుకుందాం సార్. జనరల్గా వ్యాపార రంగాలతో ముడిపడి ఉండి ఒక వ్యాపారాలు గనక ఉండి వాళ్ళు గనక మీడియా హౌస్లోకి వస్తే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మైనింగ్సో, పవర్ ప్రాజెక్ట్ లేదా ఇంకోటి ఏదో ఇబ్బంది కలిగే అంశాలు ఉంటాయి. మనకేముంటాయి వాళ్ళ పర్మిషన్, మనకేముంటాయి, నాకేమి ఏ ప్రాజెక్ట్స్ లేవు, నాకేం బిజినెస్లు లేవు, అందుకని నన్ను ఇంకేమైనా ఉందా అని ఎతికారు. ఇప్పుడు నా మీద జగన్మోహన్ రెడ్డి గారు 17 కేసులు పెట్టారు. ఓకే సార్, 17 కేసులు పెట్టారు. నేను ఏ రోజు దాన్ని అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు. ఆయన చేసి ఉండడం, లేకపోతే ఆయన కిందోళ్ళు చేస్తుంటారు, లేకపోతే కిందోళ్ళు చేస్తుంటారు, రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ మనం అనుకున్నటువంటి దానికి జరుగుతున్నటువంటి ఇంకో కోణం ఎక్కడో మధ్యలో తేడా ఉండేది. నీకు నాకు మధ్య స్నేహబంధం ఉంటే ఇంకోటి ఎవడో చెడగొట్టాలనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. ఒక పక్కన నుంచి వాడు ఏదో గిలుతూ ఉంటాడు, మనం కూడా అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని ఏంటంటే పొలిటికల్ సిస్టంలో తొందరగా ఎవరైతే పక్కన చెప్పినటువంటి మాటలు కాకుండా వాస్తవాలను తెలుసుకుని ఎవరిస్తే అప్పుడు అది రాష్ట్రానికి మంచి జరిగిద్ది. ఒక నిర్ణయం ఎంత మంచి జరిగిద్ది, ఎంత అన్యాయం జరిగిద్ది అనేది మీకు తెలుసు. బట్ నేనైతే కులాల విషయంలో ఇట్లా పర్టికులర్గా అట్లా పర్టికులర్గా అని కాదు, కానీ కొంత మీడియా కొన్ని గ్రూప్స్ మీన్స్ అంటే వాళ్ళు అట్లా వ్యవహరించారని, వీళ్ళు ఎట్లా వ్యవహరించారనేటువంటిది ఉంది. నేను కోరుకునేది ఏంటంటే మీడియా అందరినీ కూడా అట్లాంటి అభ్యంతరాలు ఏదన్నా ఉంటే ఒకసారి పిలిచి మాట్లాడి ఒక ప్రజాస్వామ్యయుతంగా మీరు ఎలా వెళ్ళాలి, అభివృద్ధి పరంగా ఎలా ఉండాలి, ఎలా చేస్తే మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి చేసే విధంగా కూడా ఒక మీటింగ్ పెట్టి ఆ రకంగా కూడా అన్ని మీడియాలని కలుపుకొని ముందుకు వెళితే అది మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. సార్, ఓ ప్రశ్నతో మీరేంటి, మీ విజన్ ఏంటి అనేటువంటిది నేను ఒకే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ పాయింటింగ్ అవుట్ వెరీ స్ట్రైట్లీ సార్. ఓకే, మీరు టీడీపీ జర్నలిస్టా, వైసీపీ జర్నలిస్టా? నేను రెండు కాదు, నేను ప్రజల జర్నలిస్టు.
ప్రజల శ్రేయస్సు కోరేటువంటి జర్నలిస్టు, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పనిచేసేటువంటి జర్నలిస్టు, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువల కోసం నా ప్రయత్నం, నా పోరాటాన్ని కొనసాగించేటువంటి జర్నలిస్టు. నేను జర్నలిస్ట్గానే ఉంటాను. నేను ఇప్పటికీ యాజ్ ఎ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అని కూడా చెప్పుకోను. నేను జర్నలిస్ట్ అనే చెప్పుకుంటా. నాకు గర్వంగా ఉంటుంది, నాకు ప్రైడ్గా ఉంటుంది, పొగరుగా కూడా ఉంటుంది. ఆ పొగరు ఎట్లా ఉండిద్దంటే మంచిగా ఉంటుంది. ఎస్ ఐఎమ్ జర్నలిస్ట్. ఇప్పుడు అందరికీ రాదు కదా సాధుజీ, ఎగ్జాక్ట్లీ సార్, చాలామందికి రాదు కదా. భగవంతుడు, ప్రజలు, అభిమానులు, మా మహా కుటుంబం, మా మహా ఫ్యామిలీ, ఎవరైతే మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఒక దీంతో తీసుకొచ్చారు కాబట్టి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అనుకుంటున్నా. ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలని అనుకుంటున్నా. ఈరోజు స్కూల్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ పెట్టాం. ఎక్కడో ఒక స్కూల్లో కొంచెం వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్నారు. వెంటనే నా వంతుగా ₹1,00,000 సహాయం చేశాను. ఎందుకంటే తృప్తి ఉంది. ఆ పిల్లలు చప్పట్లు కొడతాం అంటే కళ్ళ మెట్టి నీళ్ళు వస్తున్నాయి. అంటే మన బడి మహాన్యూస్, మన బడికి మహాన్యూస్. ఏదైనా కానీ మనకు ఉన్నది భగవంతుడు ఇచ్చాడు, ప్రజలు ఇచ్చారు, మనకు చేతనైంది ఎంతో కొంత. నేనే మళ్ళీ అంతా ఉన్న దాంట్లో ఎంతో కొంత, అదే తృప్తి కలిగింది కదా అని నా ఉద్దేశం. సార్, లెట్స్ ఎండ్ అప్ విత్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వంశీ గారు. కాంట్రవర్సీ ఎప్పుడు నాతో ఉండాలి, నా చుట్టూ ఉండాలి. కాంట్రవర్సీ ద్వారా మాత్రమే మహా న్యూస్ రేటింగ్ పెరుగుతుంది, నా షో రేటింగ్ పెరుగుతుంది, అండ్ బై ద సేమ్ వే ఒక సమర్థవంతమైన జర్నలిస్ట్గా నేను ఎస్టాబ్లిష్ అవ్వగలను అనేటువంటిది మీ సిద్ధాంతం అని చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు. కొన్ని షోస్ని కూడా ఉదాహరణగా చూపిస్తున్నారు. సాధు గారు, చాలామంది అయ్యుండి ఉండరు, కొద్దిమంది అయ్యుండి ఉంటారు. ఫస్ట్ అది కరెక్షన్ చేసుకుందాం. చాలామంది కొద్దిమంది మీరు చెప్పాలి. నాకు నేను మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది అనిపించారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఈస్ యువర్ విజన్? జనరల్గా కొద్దిమంది ఉండుంటారేమో. అందరి అభిప్రాయాలు అన్నీ ఒకటే రకంగా ఉండవు. ఓకే, అందరి ఆలోచనలు ఒకటే రకంగా ఉండవు. అందరూ ఇలాగే ఉండాలి అని అనుకోవటం పొరపాటు. నా విధానం, నా పందా నాది. నీకు నచ్చలేదనుకో నా పందా, నాకు సంబంధించినటువంటి ఒక విమర్శ చేసే రైట్ ఉంటుంది, లేదా దాని గురించి చెప్పేటువంటి రైట్ ఉంటుంది. అంతేగాని నన్ను తిట్టే రైట్ నాకు లేదు. కొంతమంది ఆ తిట్టే గుణాన్ని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు? అవసరం ఏంటి? నేను వాళ్ళు తిట్టారని కూడా నేను తిట్టను, వాళ్ళు అలా మాట్లాడారని నేను మాట్లాడను. నా విధానం అది కాదు. నేను బాగుండాలని కోరుకుంటా. ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలి. నేను ఆ విజన్ నాది, నా గోల్ వేరు. అది ఒక 10 మంది కలిసి వస్తే ఆ గోల్ ఏందో అర్థమైద్ది, ఆ విజన్ ఏందో అర్థమైద్ది. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని పనిచేద్దాం, మంచి కోసం పనిచేద్దాం, సమాజం కోసం పనిచేద్దాం. ఊరికి గిల్లి కజ్జాలు, ఇది వాళ్ళు ఇలా ఏంటి? సమాజం ఎంత ఉన్నతికి వెళ్తారు. విజయసాయి రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆర్థిక ఉగ్రవాది, అరాచక ఉగ్రవాది, A2 అని చెప్పి డిబేట్లు పెట్టినటువంటి మీరు ఒక్కసారి విజయసాయి రెడ్డి వైసీపీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఊసే ఎత్తలేదు. బై ద సేమ్ వే ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ వైఫల్యాలపైన మహా న్యూస్ వంశీగా ఉన్నటువంటి మీరు ఇక్కడి వరకు ఒక డిబేట్ కూడా పెట్టలేదు. హౌ యూ సపోర్ట్ సార్? రైట్. ఇక్కడ మీరు అడిగినట్టుకి 2 అంశాలు. ఎక్కడైతే నెల్లూరులో జరిగినటువంటి క్వాడ్జ్ మైనింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను డ్రైవ్ చేసి దానిని 10 రోజుల పాటు వేటాడినటువంటి వ్యక్తిని. అట్లాగే అక్కడ ఉన్నటువంటి శాండ్, దాని మీద నేను ఫైట్ చేసినటువంటి లోకేష్ గారి డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాని మీద డ్రైవ్ చేసినటువంటి వ్యక్తిని. విజయసాయి రెడ్డి గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి అనేటువంటి ఒక ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని నేను రైజ్ చేసి ఆ పాయింట్ రైజ్ చేస్తే ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ ఒక రకంగా ఉంటాయి. మీది ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది, నా స్టైల్ ఆఫ్ ఫంక్షన్. మీలాగా నేను ఉండలేను, నాలాగా మీరు ఉండలేరు. అలాంటి దాన్ని ఆయన దానికి వేరే రకంగా ఫీల్ అయిపోయి అతను నా మీద చాలా నీచమైనటువంటి భాషని ఒక పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. నేను ఆ రోజు కూడా ఆయనకి ఆ నీచమైనటువంటి భాష మంచిది కాదని చెప్పాను. నేను అలా మాట్లాడను అని చెప్పాను. నా సంస్కారం అది కాదని చెప్పాను. నా తల్లిదండ్రులు నాకు అది నేర్పలేదని చెప్పాను. ఆయన ఒక పార్లమెంటేరియన్గా ఉండి ఆయన ఆ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అలాంటి భాష మాట్లాడటం అప్రజాస్వామికం అనే చెప్పాను. ఆయన A2 అని అంటే ఆయన కేసులకు సంబంధించినటువంటి CBI ED కేసుల్లో 17 కేసుల్లో క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ అంశాలు ఆయన A2గా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని లేదా విజయసాయి రెడ్డి గారు ఇట్లాంటి సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాటిని ఉదాహరించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప పర్టికులర్గా దాని మీదకి పోయి దాని మీద ఇచ్చేసిన అవసరం లేదు. ఆయన పార్టీ రిజైన్ చేసినప్పుడు ఆయన మీడియాను కూడా కోరాడు. ఆయన ఏం చెప్పాడు ఢిల్లీలో? నేను ఈ రోజుతోట రాజకీయాల విషయాలు వివాదాల్లోకి నేను రాదలుచుకోవట్లేదు. ఆయన స్వయంగా నాకు ఫోన్ చేసి
వంశీ గారు ఏదన్నా ఉంటే నా మీద ఏదన్నా ఉన్నప్పుడు మీరు క్లారిఫికేషన్ తీసుకొని డ్రైవ్ చేయండి తప్ప. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడుకున్నారు? ఆయన ఫోన్ చేశారు, నేను రిప్లై ఇచ్చాను. ఇక్కడ ఆయన తన పందాన్ని మార్చుకున్నాడు. ఆయన ఇప్పుడు వరకు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇప్పటి వరకు ఎక్కడన్నా మాట్లాడా? గతంలో ఎలాంటి ట్వీట్స్ చేసేవాడు, ఆయన భాష ఎలాంటిది ఉండేది, ఎలా మాట్లాడేవాళ్ళు? మరి ఇప్పుడు లేదు కదా. లేనప్పుడు ఆయన వదిలేసినప్పుడు, ఆయన ఆ విధానాన్ని మార్చుకున్నప్పుడు నేను పోయి ఆయన గన్ను పెట్టి నేను ఎందుకు వెళ్తాను? ఆయన అలాంటి భాష మాట్లాడుతుంటే, తప్పు మాట్లాడుతుంటే, లేదా సమాజానికి నష్టం కలిగించేది మాట్లాడుతుంటే మనం మాట్లాడాలి. నేను పోయి వ్యవసాయం చేసుకుంటాను, మంచి కోసం ఆలోచిస్తాను, ఆయన మార్పు చెంది నేను వెళ్ళానన్నప్పుడు మనం పోయి ఆయన వెంట పట్టడం ఏమైనా పద్ధతి ఉంటుందా? అందుకని అలా ఉండదు. చదువు గారు, నేనేమంటానంటే పిక్చర్ మనం చూసేటువంటి కోణం, మీ ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం ఉందంటే ఓకే. సుహృద్భావ వాతావరణం లేదు, డీలేం జరగలేదు, సుహృద్భావ వాతావరణం లేదు. ఇంతవరకు కేసులు నడుస్తున్నాయి. ఆయన కేసులు వేసి ఉన్నాడు, నేను కేసులు వేస్తున్నాను, కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ యుద్ధం నడుస్తూ ఉంది. ఢిల్లీలో పెట్టాడు ఆయన, ఇక్కడ వేసాడు, ఆ యుద్ధం నడుస్తూనే ఉంది. అది ఇక ఆ పోరాటం తప్పదు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మన పోరాటం మన కోసం. ఆయన నేను వదిలేశాను, దీనికి దూరంగా ఉంటున్నాను అన్నప్పుడు ఎలా డ్రైవ్ చేస్తా ఉంటున్నా? అది మనం అట్లా చేస్తే అప్పుడు ఏమవుతుంది? అది న్యాయం కాదు కదా, సమంజసం కాదు కదా. అందుకని అలా జగన్మోహన్ రెడ్డి సర్కారు నిలవేసినట్లు కూటమి సర్కార్ వైఫల్యాలని, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలని, నారా లోకేష్ వైఫల్యాలని, ముఖ్యంగా మోదీ వైఫల్యాలని, పవన్ కళ్యాణ్ వైఫల్యాలని నిలదీయగలరా? నిలదీస్తారా? అంటే మీడియా ఒక బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా తప్పు జరిగిందనుకోండి, దాన్ని ప్రశ్నిస్తాం. అప్పుడు ప్రశ్నించాం, ఇప్పుడు ప్రశ్నించడంలో ఎటువంటి తప్పు లేదు. ఆ తప్పు 1 year పరిపాలనలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ఈ 1 yearలో ఉన్నటువంటి అంశాల విషయంలో ఇదిగో ఈ పర్టికులర్గా నేను ఇందా చెప్పాను కదా, శాండు, మైనింగు, లేకపోతే ఎడ్యుకేషను, ఇట్లా అనేక అంశాల విషయంలో నేను డ్రైవ్ చేశాను. కాకపోతే ఏంటంటే మనం చూసే కోణం కొన్ని ఉంటుంది. కొన్ని వాళ్ళ మీద వేసిందేమన్నా బాగా హాట్గా అనిపించింది, వీళ్ళ మీద వేసిందేమన్నా ఇది కనపడదు. ఎందుకంటే మనం నెగిటివ్ని చూస్తాం, పాజిటివ్ని చూడం. పాజిటివ్ చూడటం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సరే, ఇప్పుడు మరీ 100% అందరి మీదకి పోయి యుద్ధాలు తీసుకొని, కత్తులు తీసుకొని వెళ్ళే పరిస్థితి నాది కాదు. నేను ఆ విధానాలకు నేను దూరం. నేను నేను సాఫ్ట్గానే ఉంటాను. అట్లా నా జోలికి వస్తే నేను ఊరుకోను, ఇది క్లియర్. నా జోలికి నేను ఎవరిని వస్తే నాకు మనసు ఒప్పుకోదు. అంటే నేనేదో రాడికల్ లాగలేదు, ఇంకోటి నేను చేయను. నేను ప్రజాస్వామ్యయుతంగానే నేను ఇచ్చేస్తాను. అందుకని అది ఎవరైనా సరే పాజిటివ్గా థింక్ చేద్దాం, మంచిగా థింక్ చేద్దాం, అందరూ బాగుండాలని అనుకుందాం అనేటువంటిది నా అభిప్రాయం. సార్, ఎందరో మీడియా అధిపతులని ఇలా క్వశ్చన్ చేయలేము. ఎందుకు అంటే అధిపతులైనప్పటికీ కూడా వాళ్ళకి జర్నలిస్ట్ అప్రోచ్ ఉండదు. మీరు కాంట్రిబ్యూటర్ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక సక్సెస్ మంత్ర, ఇది ఒక స్ఫూర్తి గాథ. అందుకే మళ్ళీ అడుగుతున్నాను, ప్రజల తరపున ఉంటారు అంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల కోసం ఇలాంటి కథనాలు నిజంగా ఏపీలో కానీ తెలంగాణలో కానీ నిలదీస్తారా? ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి సాధుజీ. ఇక్కడ దానికి అది ఒక చిన్న లైన్ ఉంటుంది, దానికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి ఏంటంటే, ఓకే ఇది ఖచ్చితంగా చేయదగిన వార్త, ఇది చెయ్యాలనుకున్నప్పుడు ఎక్కడైనా తప్పదు కదా. మనం చెయ్యకపోతే మనల్ని జనం చూస్తారా? జనం చూడరు కదా. నువ్వు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నావు సాధు గారు? చెప్పు, ఒక మాట చెప్పు. నేను టు బి ఫ్రాంక్ సార్, ఆన్ రికార్డ్ చెప్తున్నాను. డైల్ న్యూస్ కానీ నేను కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది అసలు వ్యూవర్షిప్ కోసం, రేటింగ్ కాదు. ఇది జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే టూ సైడ్స్ వాదన ఇన్సిడెంట్ కాబట్టి. మీ వాదన నేనేమంటానంటే, ఇన్సిడెంట్ జరిగింది అనుకో సార్, మరి ఇన్సిడెంట్ జరిగిందని చూపించాలి కదా. చూపించకపోతే, మాట్లాడకపోతే మనం ఉంటాం కదా, మనం ఉండం కదా. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ చూపించకపోతే మనల్ని చూస్తారు ఎవరన్నా? ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూపించాలి. అదే మీడియా, నువ్వు అవునన్నా కాదన్నా ఇంకోటన్నా చూపించాల్సిందే. అది అక్కడైనా సరే, ఎక్కడైనా సరే. ఆ చూసే కోణంలో ఏంటంటే, మన పక్కన భజంత్రీలు ఉన్నారు. నేనేమంటారు, రాజకీయ నాయకులకు ఒక అంశం చెబుతా. వాళ్ళు ఏంటంటే, చాలామంది అధికారం వచ్చిన వెంటనే, లేకపోతే వాళ్ళు కొంచెం పొలిటీషియన్ సక్సెస్ అయిన వెంటనే ఒక పక్కన కొద్దిమంది జారుతారనమాట. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే, చిన్నగా గంట తీసుకొని కొట్టేవాళ్ళు, తర్వాత క్లాప్స్ తోటి చెప్పేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, రాజకీయ నాయకులకు చెవులు మారు మోగే విధంగా ఒక బెల్లు పెట్టారు. ఇట్లా పెట్టి నొక్కంగా మోగిద్ది అనమాట. ఇక ఆ చెవులు మొత్తం ఆ వినుసంపోయినటువంటి మాటలతో, ఆ ఆలోచనలతో వాళ్ళకి అసలు వాస్తవాలు మర్చిపోతున్నారు. రాజకీయ నాయకులు వాస్తవాలకి, ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉంటే,
ఏ రాజకీయ నాయకుడైనా సరే 100% సక్సెస్ అవుతాడు. వాళ్ళు మాట్లాడేటువంటి భాష బాగుండాలని కోరుకుంటున్నాను. అట్లాగే వాళ్ళు అభివృద్ధి కాముకులుగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. నెగిటివ్ థింకింగ్ కంటే కూడా పాజిటివ్ థింకింగ్ చేయమని నా రిక్వెస్ట్. ఇందులో ఇంకేం చాలా కాలంగా మిమ్మల్ని చూస్తున్నాను, చాలా కూల్ మేనర్లో ఉంటారు మీరు, మాట్లాడటం కూడా చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుతుంటారు. మొదటిసారి మిమ్మల్ని ఇంత ఆవేశపూరితంగా, ఇంత ఆక్రోధనపూర్వకంగా చూశాను. సార్, నేను ఒకటి ఇక్కడ తెలుసుకోవాలనుకుంటున్నాను, మిమ్మల్ని వైసీపీ మాత్రమే కాకుండా చాలా మంది విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు సార్. మొన్న చేశారు, దానికన్నా ముందు కూడా ట్రోల్ చేశారు. ఐఎమ్ సారీ టు సే, మిమ్మల్ని టాల్కమ్ పౌడర్ అంటారు, గోంగూర రెస్టారెంట్ అధినేత అంటారు, స్పైసీ కథనాలు వండి వార్చించేటువంటి జర్నలిస్ట్ అంటారు. ఇంకా థింగ్ ఏంటంటే మహా న్యూస్ అధినేతగా ఎదిగినా కూడా కాంట్రిబ్యూటర్ లెవెల్లోనే ఆలోచిస్తున్నారు అంటారు. ఎలా తీసుకుంటారు ఈ ట్రోలింగ్ని? హౌ యూ ఫేస్ అసలు? అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి సార్. ఎవరైనా సరే మనం ఒక స్థాయి నుంచి వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకోవటం అనేది అది మనకు మంచిది. మనం రైతాంగం కుటుంబంలోంచి కష్టపడి పైకి వస్తే ఆ రైతాంగం, ఆ రైతు కుటుంబ వ్యవస్థను మనం మర్చిపోతే పైకి వెళ్ళిన తర్వాత అది తప్పు అవుతుంది. మనం ఎక్కడైతే కింద నుంచి వచ్చామో ఆ కింద స్నేహితులతో, ఆ కింద మనోభావాలతో మనకు అసలు పిల్లర్ అనేటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నెంబర్ 1 అక్కడ మనకి బేసు. అందుకని అది ఎప్పుడు మర్చిపోకూడదు. అవసరమైతే నేను ఇప్పటికీ గ్రౌండ్లోకి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తాను. అది ఒక మంచి పద్ధతి. నేను భావించేది ఏంటంటే గ్రౌండ్లోకి వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఆఫీస్లో రూమ్లో కూర్చొని చైర్లో కూర్చుంటే వాస్తవాలు. అమరావతి రైతుల ఉద్యమంలో వెళ్ళారు కదా, అప్పుడేంది మన వరదలు వచ్చినప్పుడు వెళ్ళారు, యోగాంధ్ర వస్తే వెళ్ళా, ఇంకో దగ్గరికి వెళ్తే ఎక్కడికైనా నేను వెళ్తాను. ఇప్పటికైనా నేను ఇన్సిడెంట్ ఉంటే నేను నాకు వెళ్ళాలని కోరుకుంటుంది. ఎందుకంటే తప్పన జర్నలిస్టు ఆ స్టేజ్ నుంచి వచ్చారు కదా, అక్కడికి వెళ్తే మనం కంటితో చూసినప్పుడు మనం చెప్పేటువంటి లైవ్ ప్రజెంటేషన్ వేరుంటుంది. మనం చూడకుండా మనం గదిలో కూర్చొని ఏదో చెప్పినటువంటి దీన్ని చెప్పేటువంటి లైవ్ ప్రజెంటేషన్ వేరుంటుంది. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనుకుంటే మనం గ్రౌండ్కి వెళ్ళాలి. అందుకని గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అంశం విషయంలో నేను గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ విధానాలను వదిలిపెట్టుకోకూడదనేటువంటిది నా భావన. నెంబర్ 1. రెండోది మీరు అడిగినట్లుగా ట్రోలింగ్ అంటే ఈ టాల్కమ్ పౌడర్ అనేటువంటి అంశంలో నేను ఒకసారి ఏదో ఒక సబ్జెక్ట్లో డిబేట్లో షోలో ఏదో చెప్పబోయి ఈ టాల్కమ్ పౌడర్ అనేటువంటి దాన్ని చెప్పాను. ఏదో సంథింగ్ ఏదో అన్నాను చిన్నది. దానికి కొంతమంది ఫోన్లు చేసి లేదా కొంతమంది కామెంట్స్ నెగిటివ్గా టాల్కమ్ పౌడర్ అని ఇంకోటనో పెడుతూ ఉన్నారు. నేనేమంటానంటే వాళ్ళు ఏదన్నా మంచి సలహా ఇస్తే తీసుకుందాం అనుకుంటాను. నేను మంచి సలహా ఇవ్వండి నాకు, లేదంటే ఒక మంచి ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి. అంతేగాని విమర్శ చేస్తే ఏముండిద్ది? వాళ్ళ టైం వేస్ట్, నేను అది చూసి నా టైం వేస్ట్. నేను అందుకని నేను చూడను, పెద్దగా నేను ఫాలో కాను. నేనేమంటానంటే ఎవరైనా సరే ఒక మంచి సజెషన్ ఇవ్వండి, ఒక మంచి ఆలోచన చెప్పండి. నేను చెప్తున్నటువంటి కంటెంట్కి ఏదైనా మంచి ట్యాగ్ లైన్ ఇవ్వండి, ఇంకేదైనా ఇంకోటి ఏదంటే సజెస్ట్ చేయండి. విమర్శ చేస్తే ఏమొస్తుంది? విమర్శ చేయటమే అనేటువంటి పనిగా పెట్టుకొని మీ సమయం వృధా చేసుకుంటున్నారు, మీ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయం వృధా చేసుకుంటున్నారు, మీ పిల్లల కోసం ఆలోచించాల్సినటువంటి సమయం వృధా చేసుకుంటున్నారు. ఎవరి కోసం, ఎవరో ఆలోచనల కోసం, ఎవరో పార్టీల కోసం లేదా ఏ వ్యక్తుల కోసం మీరు మీ సమయాన్ని వృధా చేసుకొని నన్ను విమర్శించడం ద్వారా మీ ఎంత టైం వేస్ట్ అవుతుందో అనేటువంటిది నా బాధ కాదు, నా ఆలోచన. నా సజెషన్ ఏంటంటే మీకు అంత వాల్యుబుల్ ఉన్నప్పుడు మంచి కామెంట్స్ ఇవ్వండి, మంచి చెప్పండి, 10 మందికి మంచి ఐడియాస్ ఇవ్వండి, మంచి ఒక ఆర్టికల్స్ రాయండి, లేదంటే సమాజానికి సంబంధించిన మంచి ఇది చేయండి. ఆ టైంని ఉపయోగించుకోండి అండి. ఆ టైం చాలా వాల్యుబుల్ కదా, అది వదిలిపెట్టుకుంటే ఎట్లా? ఇది నెంబర్ 2. ఇంకోటి ఏదో మీరు అడిగారు, గోంగూర రెస్టారెంట్. అప్పుడు మా మిత్రుడు SR నగర్లో మా గోంగూర రెస్టారెంట్ ఒకటి ఉండేది. అతను దాంట్లో పాపం అప్పుడు బిజినెస్ పెట్టుకొని నడుపుతూ ఉండేవాడు భాను అని. అప్పుడు ఆ టైంలో కొంత నన్ను షేర్ అడిగితే అప్పట్లో నేను కొంత తన సపోర్ట్ కోసం అని చెప్పని కొంత షేర్ మాత్రమే, మీది కాదా సార్? నాది కాదు, ఆ షేర్ ఇచ్చాను. ఆ షేర్ ఇచ్చినటువంటి క్రమంలో అతనితో పార్ట్నర్గా ఉన్నాం కాబట్టి కాస్త భోజనం బాగుండిద్దని చెప్పని మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్ళి నాలాంటి మిత్రులు వెళ్ళి కాస్త మంచి గోంగూర పచ్చడి, కొంచెం మంచి పప్పు, అప్పడం, సాంబారు, కాస్త మంచి పెరుగు వేసుకొని భోజనం చేసి వస్తుండే వాళ్ళు 4 ఉన్నారు కాబట్టి ఆడికి వచ్చినప్పుడు ఆ వయసులో ఏంటి ఇది మందే అని చెప్పుకోవడం, రెస్టారెంట్ మందే అని కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఏదో చేస్తున్నాం అంటే చిన్న తప్పు నుండి మనిషి అనేటువంటి వాడికి కొంచెం మంచి ఆలోచనలు అది మంచిదే కదా. సరే ప్రయత్నం, అక్కడ ఒక 100 మంది బతుకుంటారు, లేదా 50 మంది మనం సరే అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా నేనేమంటానంటే సాధుజీ, విమర్శించటం చాలా తేలిక, కానీ ఆలోచించి పని చేయటం, కష్టపడటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మంచిని ఆలోచిద్దాం అనేది నా రిక్వెస్ట్. ఇంతమంది ఇన్ని తిట్టులు తిట్టినా నేను ఒక్క మాట కూడా అన్నాను. ఏంటి దానివలన
ఏం నేర్చుకున్నాం? నేను కూడా అలా మాట్లాడటం మొత్తం నిమిషమే కదా నాకు. నేను కూడా ఇంకో సందర్భం ఒక మాట అనొచ్చు కదా. నేను అది సంస్కారం కాదంటున్నా. నా తల్లిదండ్రులు నాకు అది నేర్పలా. ఎవరు అట్లా అది చిన్న ఆలోచన. అదే ఇప్పుడు నన్ను అన్నట్టుగా వాళ్ళు ఇంకోరు అంటే మనం అనేకొంది ఇంకోరు ఎవరిని అంటుంటారు. ఎవరు ఎందుకు ఇది అంత అవసరం లేదనేది నా పూర్తి ఇది. చాలా థ్యాంక్ యూ. వన్ క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్. భయపెట్టారు, బెదిరించారు, చివరికి దాడుల వరకు వచ్చారు. ఆగిపోతారా, ముందుకు వెళ్తారా? ఆగను, ముందుకే వెళ్తా. నా ఏజ్ 46. నేను ఇంకో 30 years నేను మీడియాలో ఉంటా. 30 years ఉంటా. ఖచ్చితంగా నేను ముందుకే వెళతా సార్. రాబోయే ఇంకొన్నేళ్లలో ఒక నిర్ణయాత్మక కీలకమైన శక్తిగా మిమ్మల్ని చూడొచ్చా నేను మీడియాలో? అది మిత్రులందరూ, మీలాంటి వాళ్ళందరూ సహకారం, భగవంతుడి ఆశీస్సులు, మా మహా టీం, మా కుటుంబ సభ్యులందరి యొక్క ప్రోత్సాహం, వీటన్నిటితో పాటు నేను ఆలోచించేటువంటి విధానం మంచిదై ఉండాలి. నేను పడేటువంటి కష్టం బాగుండాలి. ఆ భగవంతుడు నాకు ఆ శక్తి ఇవ్వాలి. ఇంట్లో నా శ్రీమతి పద్మావతి నాకు ఆ ప్రోత్సాహాన్ని అందించాలి. ఇట్లా అందరి ఆశీస్సులు అందరిది ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్తాను. ముందు నేను కష్టపడాలి కదా సార్, నాకు అందరి సహకారం కావాలి కదా. ఉన్నప్పుడు ముందుకు వెళ్తాను. అప్పుడు ఎప్పుడైనా సరే మంచే చేయాలనేటువంటిది ఉద్దేశం. కష్టంలో ఉంటే ఆదుకుందాం అనేటువంటి మనస్తత్వం, ఈ ఆలోచనలు మంచిగా ఉండాలనుకునేటువంటి సత్వం, నా చుట్టూతో ఉన్నటువంటి 10 మంది బాగుండాలి, వాళ్ళు తిన్న తర్వాత నేను తినాలి అనేటువంటి భావంతో ఉంటాను తప్ప ఇంకొక విధానంతో ఉండను. కాబట్టి గాడ్ అంతా మంచిగా జరిగిద్ది, మంచిగా ఆలోచిద్దాం అనేది నా ఉద్దేశం. సార్, ఈ ప్రశ్నలు నన్ను అడగొద్దు అని మీరు నాకు లిమిటేషన్స్ పెట్టలేదు. అండ్ బై ది సేమ్ వే నేను అడిగినటువంటి ప్రశ్నలకి ఎంతో కూల్గా, ఎంతో చాలా ఓపెన్గా సమాధానం చెప్పారు. ఆన్ రికార్డ్ ఐఎమ్ సేయింగ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.